హాయ్! ఐ యామ్ కృష్ణవంశీ. నేను 2021లో అనుకుంటా ఐ థింక్ ఇలా రాసుకున్నది నేను. 2021లో నేను రాసిన టేబుల్ ఎదురుగా పెట్టుకున్నాను ఇది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. సో, ఈ మిస్టేక్స్ చేయకుండుంటే బెటర్ అని నేను చాలా ట్రై చేశాను. బట్ ఐ డిడ్ చాలా మిస్టేక్ చేశాను. మనిషితనం ఏంటంటే మనం జనరల్‌గా ఒక యాస్పిరెంట్ నువ్వు, నేను అని కాదు ప్రతి ఒక్కళ్ళు చేసేదేంటంటే అందరూ చదువుతారు. కానీ ఎవరో రేర్‌గా పాటిస్తారనమాట. నేను కూడా వీటిలో కొన్ని చీటల్లో ఫెయిల్ అయ్యాను. బట్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తది కదా! అంటే ఏమేం మిస్టేక్స్ చేయకుండా ఉంటే బెటర్ అనేది దానికోసం అందరూ చెప్తారు. బట్ అందరూ చెప్పిన దానికంటే కొంచెం డిఫరెంట్‌గా అంటే మీకు కొన్ని నిజాలు తెలియాలి కదా! ఎన్ని సంవత్సరాలు ఆ లూప్‌లోనే ఉంటున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ తెలిస్తే మీకు కూడా మీరింకా ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. లేదంటే ఆడుతూ పాడుతూ హాయిగా ఏదో వింటున్నాము, ఏదో క్లాస్‌లో వింటున్నాము అన్నట్టు అయిపోద్ది. ఈ వంతున మీరు 6 ఏళ్ళు కూర్చున్నా, 5 ఏళ్ళు కూర్చున్నా అది అవుతూనే ఉంటది. సో, ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇది 2021లో రాసుకున్నాను నేను. ఎగ్జాక్ట్‌గా 10 మిస్టేక్స్ 10 రాశాను. 10 మిస్టేక్స్ రాసుకున్నాను. సో, అవి నేను ఇవన్నిటిని మళ్ళీ నేను నీట్‌గా ఓ పీడీఎఫ్‌లా చేసుకొని నీట్‌గా ఒక అర్థమయ్యేలాగా చేశాను. ఆ పీడీఎఫ్ అనేది ఇక్కడ పెడతాను చూడండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి ఫస్ట్ మిస్టేక్ చేసేదేంటంటే స్టార్టింగ్ ద రేస్ వితౌట్ నోయింగ్ ద ట్రాక్ అండ్ ఫస్ట్ మిస్టేక్ దట్ ఫీల్స్ లైక్ ఏ ప్రోగ్రెస్. ఇది మీరు చేసేదేంటంటే జంపింగ్ ఇంటూ ద బ్లైండ్‌లీ వితౌట్ అండర్‌స్టాండింగ్ ద ఎగ్జామ్. ఇదే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనోళ్ళతో జనరల్‌గా ఐఏఎస్ అవుదామన్న వెంటనే ప్రిపరేషన్ బుక్స్ అయ్యి కొనేస్తారు. అసలు కనీసం దాని గురించి ఎగ్జామ్ గురించి నోటిఫికేషన్ కూడా చదవరు. మీలో ఎంతమంది చెప్పారు నోటిఫికేషన్ చదివారని? నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఐ రీడ్ నోటిఫికేషన్ అండి. కామెంట్ చేయండి నాకు. నిజంగా చెప్పండి. ఐ రీడ్ నోటిఫికేషన్ అని నాకు పెట్టండి కింద. ఐ రీడ్ నోటిఫికేషన్ బ్రో అని కింద కామెంట్ చేయండి నాకు. చాలు. మీలో నాకు తెలిసి కనీసం 10 మంది ఉంటే ఒక్కళ్ళు చదువుంటారేమో. అది కూడా ఖచ్చితం లేదు. 100 మంది వేసుకుంటే ఒక్కళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నా వీడియో చూసినోళ్ళు, నోటిఫికేషన్ చదివినోళ్ళు ఓపెన్‌గా చెప్పాలంటే. ఓకేనా? అది పరిస్థితి. అర్థం చేసుకోండి మనోళ్ళు ఏం చేస్తారనేది. ఓకే. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి వేరింగ్ ఏ టాపర్ షూ ఆన్ ద రాంగ్ రోడ్ వెన్ స్ట్రాటజీ ఈజ్ బారోడ్. సో, ఇట్ ఈస్ ఫెయిల్యూర్‌నా? ఎందుకంటే చెప్తాను వినండి. వాళ్ళ పర్సనల్ స్ట్రాటజీ మనం ఫాలో అయితే మనది మనం వేసుకోలేమనమాట. అంటే దేనికైనా ఒక ఎక్స్‌పీరియన్స్ కావాలి. ప్రతి దానికి ఈవెన్ జాబ్ అయినా దేనికైనా ఒక ఎక్స్‌పీరియన్స్ కావాలి. సో, నువ్వు స్టార్టింగ్‌లో ఎగ్జామ్ స్ట్రాటజీ గీసుకోవడంలో తప్పు పడొచ్చు కానీ నెమ్మదిగా ఒక్కో స్ట్రాటజీ ఒక్కోటి అర్థమవుతుంటది. కానీ మనం ఏం చేస్తామంటే టాపర్స్ ఎలా రాసుకుంటే ఆ విధంగా అంటే ఐ మీన్ నాట్ ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటే ఓకే. ఒక రెఫరెన్స్‌గా తీసుకుంటే ఓకే. కాపీ పేస్ట్ చేసేస్తే ప్రాబ్లమ్ ఎక్కడైద్దంటే మన పర్సనల్‌గా మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోలేము. మనకి అసలు యూపీఎస్సీ అంటేనే అనలిటికల్ స్కిల్స్. అదే వదిలేస్తాం మనం. అంత ఈజీగా అవుతది కదా! మనం ఏరే వాళ్ళ స్ట్రాటజీ గీస్తే అని. సో, అదొకటి మంచిది కాదు. నెక్స్ట్ స్కిప్పింగ్ ఏబీసీ టు రైట్ ఎన్ ఎస్సే. వై ఇగ్నోరింగ్ ఎన్‌సీఈఆర్‌టీ సైలెంట్‌లీ డిస్ట్రాయ్ యువర్ బేస్. సింపుల్. స్కిప్పింగ్ ఏబీసీ బెస్ట్ ప్రో ఫేజ్ ఇది. ఏబీసీలని చదవకుండా ఎస్ఏ అనుకోవటం ఎంత మూర్ఖత్వం. సిమిలర్‌గానే ఎన్‌సీఈఆర్‌టీ చదవకోకుండా యూపీఎస్సీ అనే దాంట్లోకి వెళ్ళటం కూడా అంతే మూర్ఖత్వం అనే ఆలోచన చాలామంది చెప్పారు. చాలామంది అంటుంటారు కూడా. ఎందుకో తెలుసా? ఎన్‌సీఈఆర్‌టీస్‌లోనే అసలు మన బేసిక్స్ అంతా దీంట్లోనే ఉంది. ఓకేనా? ఒక ఏబీసీలు వస్తే గానీ మనం ఒక సెంటెన్స్ రాయలేమన్నట్టు ఎన్‌సీఈఆర్‌టీ చదివితే గానీ మిగతాయి మనకి స్టాండర్డ్ బుక్స్ అర్థం అని చెప్తుంది. ఓకేనా? ఇదొకటి చేస్తుంటారు. దీన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ అసలు ప్రిపరేషను అంటే ఈ 3 ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే మిస్టేక్స్ ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మిస్‌గైడింగ్ ఫర్ ద గోస్పాల్. అంటే ద ఇల్యూజన్ ఆఫ్ లెర్నింగ్ వైల్ సమ్‌వన్ ఎల్స్ డస్ థింకింగ్. అంటే సింపుల్. అంటే కోచింగ్ వోళ్ళు మనకి ఏదో చెప్తారు. సో, అది ఆల్మోస్ట్ అలాగే బ్లైండ్‌గా ఫాలో అవుతాము. ఫాలో అవటంలో తప్పులేదు. కానీ ఓవర్‌గా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతాం. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మీద, ఆన్‌లైన్ కంటెంట్ మీద. మనంతటగా మనం ఎఫర్ట్స్ పెట్టము. సో, అది ముందు అసలు రిమెంబర్ వన్ థింగ్. యూపీఎస్సీ అంటేనే నేనేం రియలైజ్ అయ్యానంటే ఒక అనలిటికల్ స్కిల్స్, ఒక సాఫ్ట్ స్కిల్స్ లేదంటే ఇంకా రేషనాలిటీ. ఓకే. అసలు అన్నీ కలిపితే ఒక డెడికేషన్, హార్డ్ వర్క్ అన్నీ కలిపితేనే అసలు వదలకూడదు. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చేస్తున్నప్పుడు థాట్ ఎలా ఉంటుందంటే వదలకూడదు. ఫోకస్డ్‌గా చదవాలి. డెడికేషన్‌తో చదవాలి. సో, ఇయన్నీ అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీ పాత్ వెతుక్కుంటాం అనమాట. ఆ ఈజీ పాత్‌లో ఇదొకటి. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మీద ఎక్కువ రిలే అయిపోతాం. ఇంకా అది ఇంకేముంది చెప్పండి. అలా అయితే రీడింగ్ ద వరల్డ్ ఇన్ హెడ్‌లైన్స్ నాట్ ఇన్ ద కాంటెక్స్ట్. హౌ ఇగ్నోరింగ్ కరెంట్ అఫైర్స్ స్లోలీ లాక్స్ యూ ఔట్ ఆఫ్ రిలవెన్స్. కరెంట్ అఫైర్స్ చదవాలి.
సో బేసిక్ సెన్స్ ఇదే. కరెంట్ అఫైర్స్ చదవండి. దీని గురించి నేను ఎక్కువ చెప్పను, బట్ నా ప్రయారిటీ ఎప్పుడు స్టాటిక్కే. బట్ కరెంట్ అఫైర్స్ చదవాలి. మనకి అప్ టు ద డేట్ ఉంటేనే బెటరు, అప్డేటెడ్గా ఉంటేనే బెటరు. సో అవసరం, బట్ నా స్ట్రెంత్ ఎప్పుడు కూడా స్టాటిక్కే. నేను ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద రిలే అవ్వను. కావాలి అది మ్యాక్సిమం నేను ఎప్పుడు చూస్ చేసుకుంటాను కరెంట్ అఫైర్స్ ఎక్కువ బాగా అంటే ఎప్పుడంటే ఆ పర్సనల్ టెస్ట్ కోసం, ఆ ఇంటర్వ్యూ కోసం, దానికోసం వాడితేనే తప్ప కరెంట్ అఫైర్స్ అనేది నాకు ఎప్పుడు కావాలి. బట్ నాకు ఎప్పుడు నా స్ట్రెంత్ ఎప్పుడు కూడా స్టాటిక్కే. కరెంట్ అఫైర్స్ మీద ఎంత చదువుతాము, ఏమని చదువుతాము, సో కొంత రిలవెంట్గా చదువుతుంటాను. అంటే నేను దీని విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదువుకుంటాను. ఎవరైనా చదువుతారు అలాగే, కానీ మన వాళ్ళు కొంతమంది ఓవర్గా కరెంట్ అఫైర్స్ మీద రిలే అవుతుంటారు చాలామంది ఆస్పిరెంట్స్. నెక్స్ట్ 6th మిస్టేక్ వచ్చేసరికి బ్లైండ్ మిస్టేక్. ఇదే బ్లైండ్ మిస్టేక్. రైటింగ్ టు దాని అంటారు వెయిటింగ్ టు రైట్ అంటిల్ యు ఆర్ రెడీ. ఓకే, ద సైలెంట్ ట్రాప్ దట్ కిల్స్ ఆఫ్ ద మెయిన్స్ హోప్ఫుల్స్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్సీఆర్టీస్ చదివాం అనుకో, ఎన్సీఆర్టీస్లో ఏదో చదువుతావు, దాని నుంచి వెనకాల మనకి చాప్టర్ అయిపోయిన వెంటనే క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ తిరిగి ఆన్సర్ రాయొచ్చు కదా, కానీ రాయం మనం. అదే అక్కడ రాయం, ఎందుకంటే మనం వెయిట్ చేయాలి కదా. మనం అంతా కంప్లీట్ చేయాలి, బుక్ కంప్లీట్ చేయాలి, స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేయాలి, అప్పుడు మనం ఈ ఆన్సర్ రైటింగ్కి వెళ్తూ ఉంటాం. అది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను అప్పట్లో. కానీ తర్వాత నేను రియలైజ్ అయిందంటే, అసలు ఒక బుక్ చదవంలోనే, ఆ ఎన్సీఆర్టీ బుక్ చదవంలోనే, లేదా ఒక ఎన్సీఆర్టీ బుక్కే తీసుకోండి, స్టార్టింగ్లో బుక్ చదివిన వెంటనే క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఒక 3 or 4 క్వశ్చన్స్ రాసేసుకోవటమే. ఓకే, నా ఇంపార్టెంటా కాదని పక్కా పెడితే నువ్వేం చదివింది అనేది రీటైన్ అవుతుంది, నువ్వేం రాస్తున్నావు అనేది నీకు తెలుస్తుంది. సో ఆ మిస్టేక్ ఎక్కువ చేస్తుంటారు. నెక్స్ట్ మన వాళ్ళు ఇంకోటి ఉంటుంది, స్టడీయింగ్ లైక్ ఏ స్ప్రింటర్ ఫర్ ఏ మారథాన్ వెన్ ఇన్కన్సిస్టెన్సీ బికమ్స్ ద రియల్ ఎనిమీ, నాట్ ద సిలబస్. సింపుల్, ఇక్కడ కూడా లాజిక్ సింపుల్. ఒకరోజు 10 గంటలు చదివితే రెండో రోజు 8 గంటలు చదువుతాడు, ఇంకో రోజు 7 గంటలు చదువుతాడు. అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 4వ రోజు సరికి 2 గంటలు చదువుతాడు, 5వ రోజు సరికి పని అయిపోద్ది, ఒక రోజు చదువుతాడు. ఏం చేస్తాడంటే ఇంకో రోజు వచ్చేసరికి ఏం చేస్తాడంటే ఇంకొక నెక్స్ట్ డే అంటే 5th డే రోజు అసలు చదవడు, 6th డే రోజు చదవడు. సండే వస్తుంది లోపు, మండే స్టార్ట్ చేసిన అనుకో, సాటర్డే ఈ వీకెండ్స్ వస్తాయి, అలా మండే వస్తుంది. మండే వచ్చేసరికి మళ్ళీ ఏమైందంటే ఏది చదివి గుర్తుండవు, మళ్ళీ వీటిని చదువుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ లూపు, ఏవైతే ఎక్కడైతే చదివాడో అయ్యే లూప్లో ఉంటాడు. సో ఇదే సాగుతుంటుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ లేకపోతే ప్రాబ్లం ఎక్కడో రాదు, అక్కడే వస్తుంది. ఓకేనా, నాకు తెలిసినంతవరకు కన్సిస్టెన్సీలో ప్రాబ్లం అక్కడే వస్తుంది. సో అట్లీస్ట్ ఒకరోజు 2 గంటలు చదివినా పర్లేదు, ఒకరోజు 6 గంటలు చదివినా పర్లేదు, ఒకరోజు 8 గంటలు చదివినా పర్లేదు, ఒకరోజు 4 గంటలు చదివినా పర్లేదు. చదవటం ఇంపార్టెంట్. ఎన్ని గంటలు చదవడం అనేది అది నీ చేతిలో ఉంది, కానీ కంప్లీట్గా చదివేస్తే మాత్రం అసలు మీకు ఇంకేం లేదు అసలు. ఓకే, నెక్స్ట్ ఇగ్నోరింగ్ ద సీసాట్ మార్క్స్. ఓకే, మార్క్స్ అనేది ఇంపార్టెంట్, కానీ మన వాళ్ళు సీసాట్ ఇగ్నోర్ చేస్తారు. దయచేసి నాకు బ్యాడ్ ఇది అనిపిస్తుంది సీసాట్ అనేది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, సీసాట్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నువ్వు సీసాట్ ప్రిపేర్ అవుతుంటే నీకు అంటే జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు దాదాపు అందరూ బిలో మిడిల్ క్లాస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక జాబ్లోకి అంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఉంటుంది, రైల్వే డిపార్ట్మెంట్, నాన్ టెక్నికల్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు ఉంటాయి, లేదంటే ఎస్ఎస్సి ఉంటాయి, ఏ ఒకటి రాసుకోవచ్చు మనం. అంటే జస్ట్ మన లక్ బాగుండి కలిసిందనుకో ఏదో ఒక దాంట్లో సెట్ అవుతాం. అందుకు మనకి సీసాట్ అనేది వేస్ట్ అవుతుంది, కానీ స్టార్టింగ్ నుంచే సీసాట్ స్టార్ట్ చేయండి, అది నా హంబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్ 9th మిస్టేక్ వచ్చేసరికి సాల్వింగ్ వితౌట్ స్టడీయింగ్ ద ప్యాటర్న్, హౌ PYQs ఆర్ మిస్సింగ్ GPS ఇన్ యువర్ ప్రిపరేషన్ జర్నీ. అంటే సింపుల్గా చెప్పాలంటే మన వాళ్ళు PYQsని అసలు కనీసం చూడరు, ఏం అర్థమైనా కాకపోయినా. సో నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను PYQs అర్థం కావడం కోసం. నాకు 1 year బ్యాక్ నుంచి ఏం అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఒక 4 years నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 3 years వరకు నేను అర్థం చేసుకోలేకపోయినా PYQs అంటే ఏంటి అనేది, ఎందుకు చేయాలనేది. జస్ట్ ఒక 1.5 year అవుతుంది అనుకుంటా నేను PYQs వాటి ఇంపార్టెన్స్ అర్థమయ్యి వాటి నుంచి చూసుకోబట్టి. ఓకేనా, సో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అసలు PYQs. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు హెల్త్ ఇగ్నోర్ చేస్తారు. మన వాళ్ళు ఉంటారు కదా, ఒక టైప్ ఆఫ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, రోజు చదువుతాడు, అసలు గ్యాప్లు ఉండవు అనమాట. అసలు కంప్లీట్గా ఇలా నెలలు సంవత్సరాలు అలా కూర్చుంటాడు. ఇంకొకడు ఉంటాడు, ఇంకో టైప్, ఇది ఒక పర్సన్ అనుకోండి, ఇంకో టైప్ ఉంటాడు. వాడు 4 రోజులు చదువుతాడు, ఇక్కడ ఇంత గ్యాప్ ఇచ్చేస్తాడు 10 రోజులు, మళ్ళీ ఒక 4 రోజులు చదువుతాడు, మళ్ళీ ఒక గ్యాప్ ఇస్తాడు, మళ్ళీ 4 రోజులు చదువుతాడు. సో ఇదొక టైప్ ఆఫ్ పర్సన్, ఇదొక టైప్ ఆఫ్ పర్సన్. ఓకే, ఇంకొకడు ఉంటాడు, చదువుతాడు,
చిన్న గ్యాప్ ఇస్తాడు, చిన్నది చాలా అంటే చాలా స్మాల్ బ్రేక్, మళ్ళీ చదువుతాడు చిన్న స్మాల్ బ్రేక్, మళ్ళీ చదువుతాడు స్మాల్ బ్రేక్, స్మాల్ బ్రేక్. సో వీటన్నిటిలో బెస్ట్ ఏదంటే ఇతను చేసేది రాంగ్, ఇతను లాస్ట్లో చేసేవాడు కరెక్ట్. ఎందుకంటే హెల్త్ అన్నీ కావాలి, ప్రిపరేషన్ బర్న్అవుట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం గ్యాప్స్ తీసుకోవాలి. మన వాళ్ళు గ్యాప్ తీసుకోవాలి. ఈడైతే అసలు కంటిన్యూస్గా చదివేస్తాడు, ఈడైతే ఏకంగా 10 రోజులు, ఒక వారం చదివితే 10 రోజులు నిద్రపోతాడు అనమాట. ఈ టైప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. నేను నాతో పాటు ప్రిపేర్ అయిన సీరియల్ అన్న ఒక అన్న ఉన్నది, అన్నలాగే చేశారు. ఒక 4 రోజులు చదివితే 4 రోజులు అసలు కనీసం చదివేవాళ్ళు కాదు. సో ఇది అంటే ఏం లేదు, చేజింగ్ ద గోల్ వైల్ లూజింగ్ యువర్ సెల్ఫ్, ద ఫర్గెటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, శానిటీ అండ్ స్లీప్. సో జనరల్గా ఈ మిస్టేక్ చేస్తుంటారు. సో ఇంత చెప్పాను కదా, నేను ఒక మాట చెప్పిన, మీలో చాలామంది చేరేది, అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. చెప్తాను చూడండి. మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని తెలుసుకున్న, ఎన్ని మిస్టేక్స్ తెలుసుకున్నా కానీ దాంట్లో కనీసం ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయమన్నమాట. కానీ ఎవరైతే ఈ మిస్టేక్స్ అన్నిటిని ఇప్పుడే సరి చేసుకుంటారో, ఐ థింక్ ఛాన్సెస్ అంటే ఇగో మనకి 0.01% సక్సెస్ రేటు. నేనే కాదు అంటే నేను చెప్పింది కాదు, ఇది 99.9% సక్సెస్ రేట్ ఉంటుంది ఎప్పుడు నువ్వు కనుక ఈ మిస్టేక్స్ నువ్వు అర్థం చేసుకుంటే. కానీ విచిత్రం ఏంటంటే 99.9% ఎవరు అర్థం చేసుకోలేరు. సో ఆల్మోస్ట్ అంటే 1%లో సెలెక్ట్ అయి ఉండాలంటే 1% లాగా మనం ఉండాలి, అంతే. లాజిక్ సింపుల్, ఓకేనా? ఆల్మోస్ట్ నేను వీటి మీద నా పని కూడా అదే, వాటి మీద వర్క్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్. మీరు ప్రిపరేషన్ అయితే అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆపకండి. ఒకసారి ఈ ప్రింట్అవుట్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి, ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒకటి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నన్ను. నేను మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో కామెంట్స్లో రిప్లై ఇస్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.